తప్పతాగిన ఇద్దరు యువకులు డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే దారిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి వెనక్కు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా బండి మీద నుంచి జారిపడి ఇద్దరికీ గాయాలయ్యాయి. 108 వాహనంలో వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 13 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిపోయారు. వీరిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఈరోజు రోడ్ నెంబర్ 45లో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 13 కేసులు బుక్ అయినాయి. ఇందులో 3 2 వీలర్స్, ఒక 10 4 వీలర్స్ బుక్ చేయడం జరిగింది. ఇందులో ఒక లేడీ కూడా దొరికింది. సర్ప్రైజ్ చెకింగ్ కూడా జరుగుతున్నది. కొన్ని బైలెన్స్లో కూడా చేస్తున్నాం. ఇంతకుముందు మెయిన్ రోడ్ల మీద చేసేది రెగ్యులర్గా 45 పెద్దమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఫిల్మ్ ఇవన్నీ నోటెడ్ అందరికీ. కాబట్టి మన వాళ్ళు పై అధికారుల ఆదేశాల మేరకు బైలెన్స్ మిగతా అన్ఇంపార్టెంట్ రోడ్లు అక్కడ కూడా చేస్తున్నాం. కాబట్టి అందరికీ అవగాహన వస్తుంది, అందరికీ తెలిసిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే ప్రతి ఏరియాలో చేస్తారు. ఏ టైం కానీ సర్ప్రైజ్ చెక్ చేయాలంటే ఏ టైంలో చేయొచ్చు. కాబట్టి ఆ టైంలో కూడా ఏ టైంలో అయినా కొద్దిగా జాగ్రత్తగా వస్తున్నారు.